గత వైసీపీ పాలనలో ఆగిపోయిన రోడ్డు పనులను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రతిష్టాత్మకంగా రోడ్డు నిర్మాణం చేపట్టాలని నరసాపురం గ్రామంలో టెంకాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పుడు ప్రజలు ఆ పనులపై మండిపడుతున్నారు. ఎందుకంటే సామాన్యులకు ఒకలా, బడాబాబులకు ఒకలా రోడ్డు కాంట్రాక్టర్ చేస్తున్నాడు అనేలా ప్రస్తుతం కనబడుతోంది. నెల్లూరు నుంచి మైపాడు వరకు చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో ఆర్ఎండ్బి నిబంధనలు పాటించడం లేదంటూ స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం 10 మీటర్ల విస్తీర్ణంలో రహదారి పనులు జరగాల్సిన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ సక్రమంగా చేపట్టడం లేదని, మరికొన్ని చోట్ల డ్రైనేజీ కాలువల నిర్మాణాన్ని చేపట్టలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ పైడాల తిరుపతిరెడ్డి నిర్లక్ష్యం కారణంగానే పనుల్లో ఈ పరిస్థితి నెలకొందని వారు విమర్శిస్తున్నారు. గతంలో నిర్వహించిన సర్వే, మండల స్థాయి సర్వే నివేదికల్లో నమోదైన కొలతలకు భిన్నంగా పనులు జరుగుతున్నప్పటికీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిస్థితుల్లో మార్పు లేదని స్థానికులు చెబుతున్నారు. సమస్యల విషయంలో నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ రాత్రికి రాత్రే చెట్లను తొలగించిన అధికారులు మైపాడు నరసాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు శంకర్రెడ్డి విషయంలో మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు నిర్మాణంతో పాటు కొలతల్లోనూ అందరికీ ప్రత్యేక వెసులుబాట్లు కల్పిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో పలు ప్రాంతాల్లో వేసిన సిమెంట్ రోడ్డు పగుళ్లకు గురవుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. రోడ్డు నిర్మాణ పనులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే కొలతలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయా లేదా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న దానిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi's System Windows.